ANN న్యూస్. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర ఆయకట్టు రైతాంగ పరిస్థితి ఈ రోజు ఏ రకంగా ఉందంటే, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్నికలకు ముందు ఓటేసి గెలిపించండి, పుష్కరకి నీరిస్తాను, పైప్ లైన్ మారుస్తాను, మోటార్లు రిపేర్ చేస్తాను, 52 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మీకు గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలతో ఓదరగొట్టేశారు. గెలిచారు. ఇదే తాలూరు పంప్ హౌస్ దగ్గర 14 నెలల క్రితం గెలిచిన 15 రోజుల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మరి గెలిపించారు. మీరందరూ అత్యధిక మెజార్టీతో 53,000 ఓట్ల మెజార్టీతో. కానీ నేను ఇప్పుడు నీరు ఇవ్వలేను, మరి రిపేర్ చేయడానికి పైప్ లైన్ మార్చడానికి సమయం పడద్ది. రైతు సోదరులారా, ఈ ఒక్క పంటకి విరామం ఇవ్వండి, వచ్చే పంటకి 100% మీకు సాగునీరిచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని ఇదే పంప్ హౌస్ దగ్గర జ్యోతుల్ నెహ్రూ గారు రైతన్నలందరూ కూడా వాగ్దానం చేసి మీడియా సోదరులందరి సమక్షంలో కూడా తెలియజేయడం జరిగింది. నేటికి 14 నెలలు అయింది. 14 నెలల నుంచి మరి మీరు చేసింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, సాల్వా కప్పడం, అప్లికేషన్ ఇవ్వడంతోనే సరిపెట్టుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ గారు. గత నెల 15 రోజుల క్రితం మరి పురుషోత్తపట్నం దగ్గర గౌరవ మంత్రి నిమ్మల రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు, మీరు అందరూ కలిపి అక్కడ స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉన్నాం. రైతు ప్రభుత్వం, రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అక్కడ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. 1,80,000 ఎకరాలకు పుష్కర నీరు ఇస్తామని చెప్పి స్విచ్ ఆన్ చేసిన పెద్ద మనుషులు మీరందరూ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 42,000 ఎకరాలకి నీరు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీరు గొప్పల కోసం స్విచ్ ఆన్ చేసి 1,80,000 ఎకరాలు నీరు ఇస్తామన్నారు. మీ మోసపూరితమైనటువంటి మాయ మాటలు నమ్మి రైతులందరూ కూడా మా నెహ్రూ గారు నీరు ఇస్తారని చెప్పేసి ఆకుమల్లి వేసుకున్నారు. మరి పెట్టుబడులు పెట్టారు, కొన్ని చోట్ల ఊరుకులు ఊడి చేస్తా ఉన్నారు. మరి వర్షాలు రాక ఎండలకి మరి ఆకుమల్లి ఎండిపోయిన పరిస్థితి, ఈ రోజు దిక్కుతోచని పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం మీదే ఆధారపడి ఉంది భూమి అంతా. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయండి అని చెప్పేసి గతంలో కూడా మేము ఎన్నో లేఖలు రాయడం జరిగింది. స్పందన లేదు. అదే రకంగా 2 నెలల క్రితం పుష్కర నీరు ఇస్తున్నారా లేదా, ఇస్తుంటే ఇస్తున్నామని చెప్పండి, ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూపించండి, రైతులకి ఇస్తున్నారా లేదా క్లారిటీ ఇవ్వండి అని PGRS లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. రైతులందరికీ మీరు మీటింగ్ పెట్టి, గ్రామ సభలు పెట్టి, మేము నీరు ఇవ్వలేకపోతున్నాం, ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి, మరి నీరు ఇవ్వని పరిస్థితుల్లో మరి మీరు పెట్టుబడి పెట్టి నష్టపోకూడదని చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఆ పని చేయలేదు. మీరు చేసింది ఏంటంటే, ఇదిగో వచ్చేస్తుంది గ్రాంట్, అదిగో వచ్చేస్తుంది చెప్పేసి రైతుల్ని నమ్మబలికి మోసం చేయడం జరిగింది. మీరు చేసింది చాలా పొరపాటు. గ్రాంట్ తేలేకపోతే మీరు మీటింగ్ పెట్టి, రైతులు అందరికీ మీటింగ్ పెట్టి, రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పి, నేను నిధులు తేలేకపోయాను కాబట్టి మీరందరూ కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి రైతులను మీరు వేడుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడు జ్యోతుల్ నెహ్రూ మీద ఉంది. ఆ పని చేయలేదు. నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఈ రోజు నియోజకవర్గంలో రైతులందరూ కూడా అలో రామచంద్ర అంటూ బాధపడతా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేసి మరి ఊడుపు లూట్ చేశారు, ఆకుమల్లి వచ్చారు. ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. మా నెహ్రూ గారు నీరిస్తారని చెప్పేసి నమ్మారు మిమ్మల్ని. ఇవాళ రైతన్నలందరినీ కూడా జ్యోతుల్ నెహ్రూ గారు నట్టాడు ముంచారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పటికైనా సరే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణం 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకురండి. 3 పైప్ లైన్లు ఉన్నాయి మనకు, 5 మోటార్లతో 3 పైప్ లైన్లు రిపేర్ చేసుకుని మనం ఇక్కడ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనం పెట్టుకోవడం వల్ల ఎప్పుడు రిపేర్ వస్తే అప్పుడు తక్షణం చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం గట్టెక్కుద్ది. ఎందుకంటే గతంలో చిన్న పొరపాట్లు జరిగాయి. రిపేర్ వస్తే ఇక్కడ ఈ ఆపరేటర్ ఏఈకి చెప్పడం, ఏఈ డిఈకి చెప్పడం, డిఈ ఈకి చెప్పడం, ఈ దగ్గర నుంచి ఎస్సీకి వెళ్ళడం, ఎస్సీ నుంచి ఈఎన్సీకి వెళ్ళడం, 5 లక్షలైనా 10 లక్షలైనా పైనుంచి ఎప్పుడో వచ్చేటప్పటికి 10 రోజులు 4 రోజులు పట్టేది. అప్పటిలోగా రైతులు పంటలు పాడయ్యాయి. మేం కోరుకునేది ఏంటంటే, నిధులు ముందస్తుగానే మనం శాంక్షన్ చేయించుకుని ఇక్కడ తక్షణం రిపేర్ చేయించి అదనంగా మెటీరియల్ దగ్గర పెడితే తప్పనిసరిగా ఈ సంవత్సరం 32,000 ఎకరాలు కూడా మన జగ్గంపేట నియోజకవర్గంలో పంట పండుద్ది. రైతన్నులందరూ కూడా మా నెహ్రూ గారు మంచి చేశారని చెప్పేసి మీకు పూల వర్షం కురిపిస్తారని చెప్పి నెహ్రూ గారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు అశ్రద్ధ చేసినట్లయితే రైతులు ఎంత మిమ్మల్ని అభిమానంగా గెలిపించారో అదే రకంగా రైతులందరూ కూడా అదే రకంగా చీత్కరించుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించండి. రైతులకు మేలు చేయకపోతే రైతులకు తోడుగా అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు గత 14 నెలల క్రితం పెట్టిన మీటింగు
పేపర్ క్లిప్పింగ్స్. గత పాలకులు తాళ్ళూరు లిఫ్ట్ ను వదిలేశారు. మీరు పెట్టిన మీటింగ్ గెలిచిన వెంటనే మరి మీరేం చేశారండి ఎమ్మెల్యే గారు? మీరు ఇప్పుడు ఏం చేశారు? వదిలేశారా, నీరిస్తున్నారా? మరి అదే రకంగా చూడండి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా పట్టదా? జ్యోతుల నెహ్రూ గారు, పొలాలు ఎండిపోతున్నా పట్టదా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రైతుల గురించి ఎక్కడ లేని ప్రేమ చూపించేశారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, అక్కడ నార్మల్ ఎండిపోతా ఉన్నాయి. రండి చూద్దాం. ఎమ్మెల్యే గారు రారు, ఎండిపోయిన నార్మల్ దగ్గర రారు. ప్రతి ఊరు మళ్ళీ సుపరిపాలన మీటింగులు పెడతా ఉన్నారు. ఇదా సుపరిపాలన? రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం సుపరిపాలన? మంచి ప్రభుత్వం ఇది. రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం, మరి పల్లి పండుగ రైతన్నలకు సాగునీరు ఇవ్వకపోవడం. గోకవరం మండలంలో 25 రోజుల నుంచి కార్మికులు మరి ధర్నా చేస్తా ఉన్నారు. అదే రకంగా 20 గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదా సుపరిపాలన? మీరు సుపరిపాలన చేసుకోవడానికి అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సాగునీరు వెంటనే, సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, పుష్కర ఎత్తిపోతల పథకం రిపేర్లు వెంటనే. ఫస్ట్ టైం పెట్టినట్టు అక్కడ పెడితే మొత్తం గంగాధరా కిలో తప్పండి లేకపోతే 4.5 4.7 అంతే ఎక్కువ. మన మోటార్లన్నీ రన్నింగ్ ఉంటే 1.5 to 2 ఎక్కువ. మొత్తం వచ్చి 6 మీటర్స్ ఉంది. యాప్ మొక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా పడుతుంది. డాడీ గారు లైటింగ్ పడుతుంది. రైతన్నలకు సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే, పుష్కర నీరు వెంటనే, పుష్కర నీరు వెంటనే, రైతన్నలకు సాగునీరు వెంటనే.